నమస్తే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. తన తండ్రితో సినిమా తీయాలనేది సుష్మిత కొణిదెల చిరకాల కోరిక. నిన్నటి వరకు ఆవిడ కాస్ట్యూమ్ డిజైనర్ కమ్ ప్రొడ్యూసర్, ఈరోజు మెగా ప్రొడ్యూసర్. మొన్న సంక్రాంతికి రిలీజ్ అయిన 5 సినిమాల్లో మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. నెంబర్ 1గా నిలిచింది. 300 కోట్ల కలెక్షన్ వసూలు చేసి 400 crores దిశగా ప్రయాణం చేస్తుంది. మరి ఈ సినిమా గురించి, మన మెగాస్టార్ గారితో సినిమా చేయటం గురించి, ఆ సినిమా మేకింగ్ గురించి సుష్మిత గారు ఏం చెప్తారు అనేది ఇప్పుడు తన మాటలోనే ఉందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఎప్పటి నుంచో నాన్నగారితో సినిమా తీయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. అవునండి. బట్ మెటీరియలైజ్ అయింది మాత్రం మన శంకర్ వరప్రసాద్ గారితో. ఎందుకు ఆ డిలే అనేది ఎందుకైంది? అంటే చాలా ప్రయత్నాలు జరిగినాయి, చాలామంది డైరెక్టర్స్తో చాలా సబ్జెక్ట్స్ డిస్కస్ చేశారు, ఏది అవ్వలేదు. ఎందుకు అంత డిలే అయింది? స్టోరీ నచ్చి దానికి తగ్గ టెక్నీషియన్స్ కానీ, దానికి తగ్గ రిలీజ్ టైము ఇవన్నీ కుదరకపోతే అండి సినిమా మనం ఎంత అనుకున్నా రావు బయటికి. అలాంటి టైంలో మనం ఎంత పేషెంట్గా ఉంటే అంత బెటరు. సో మీరు అన్నట్టు డ్రీమ్ ఉండింది, బిగ్ విష్ ఉండింది, కానీ ఎప్పుడు ఇంపేషెన్స్ లేవు. సో ఒక స్టోరీ, ఒక సినిమా బయటకు వస్తుంది అంటే దానికి ఒక జర్నీ ఉంటుంది. ఆ జర్నీ మనం రెస్పెక్ట్ చేయాలి. సో ఆ పేషెన్స్తోనే వెయిట్ చేశాను ఈ ఆపర్చునిటీ. సో ఈ పండక్కి రావాలని అలా రాసి పెట్టింది. సో రావటమే కాదు, నెంబర్ 1 ప్లేస్లో ఉండటం, ఒక రీజనల్ సినిమా ఇంత ఫాస్ట్గా 300 crores కలెక్ట్ చేయడం, అసలు ఇదంతా ఒక కళ్ళలాగా ఉందా మీకు? ఇంకా డ్రీమ్ లాగానే ఉందండి. ఇంకా సింక్ అయ్యి ఇది రియాలిటీ, మనం నిజంగానే ఒక ఒక మంచి హిట్ ఇచ్చాము అన్నది సింక్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. ఏమన్నా నాన్నగారు యాక్చువల్గా ఈ సినిమా ఓపెనింగ్ టైంలో సో ఒక మేకింగ్ వీడియో చేశారు. అవునండి. అందరినీ పరిచయం చేస్తూ మీ దగ్గరికి రాగానే మీ పేరు చెప్పగానే కొణిదెల వంశం పేరు నిలబెట్టాలన్నారు. అవునండి. సో ఇప్పుడు మీరు ఆయన అన్న మాటకి మీరు నిలబెట్టినట్టే కదా. నాకైతే పర్సనల్ సాటిస్ఫాక్షన్ దాన్ని నిలబెట్టామని ఆయన కూడా అదే అన్నారు. డెఫినెట్గా అప్పుడు మనం నేను ఈయన అడిగాను, అలా అన్నావు, నేను ఈ డైలాగ్ ఈ ఛాలెంజ్ చేశాను, బట్ దాన్ని ఎలాగైనా అలా కష్టపడి చేసావు, నిలబెట్టుకున్నావు అని అన్నారు. డ్యూరింగ్ షూటింగ్లో మళ్ళీ ఎప్పుడన్నా గుర్తు చేసేవాళ్ళ? ఏది లేదండి, ఎందుకు గుర్తు చేసి మనకే అది నేనే గుర్తు చేసి మరి గుర్తుపెట్టుకో, నువ్వు అన్నావు చెయ్యాలి అని అంటారు. ఎందుకు అని నేనే సైలెంట్ అయిపోయాను. రిలీజ్ అయిన తర్వాత చూద్దామని నేను ఇంకా వెయిట్ చేశాను అనమాట. అసలు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఈ సంక్రాంతి పండగ రిలీజ్ అయ్యేంత వరకు ఒక విధంగా ఒక ఫెస్టివల్ లానే జరిగింది అనిపిస్తుంది కదా. అవునండి, నిజంగానే ఎక్స్టెండెడ్ ఫెస్టివ్ టైం. రిలీజ్కి ఒక 2 days ముందు అది పండగకి 2 days ముందు రిలీజ్ అవ్వడం, పండగ తర్వాత కూడా ఇంకా ఈ ఆడియన్స్ మమ్మల్ని ఇంత లవ్ చేస్తున్నారు అంటే ఇది ఎక్స్టెండెడ్ సంక్రాంతి. 2 days సంక్రాంతి కాదు ఇది. అదే కాదు, యాక్చువల్గా ఓపెనింగ్ జరగడం, ఓపెనింగ్ దగ్గర నుంచి ఆ తర్వాత ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం, అలాగే సాంగ్స్, ఈ ఫస్ట్ సాంగ్ని, అలాగే నయనతార గారు ఆ ఫస్ట్ టైం ఈ సినిమాకి సంబంధించి ఆవిడ ప్రమోషన్ చేయటం, ఇవన్నీ చూస్తుంటే అసలు అది అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకు పట్టుకొని చెప్పచ్చు అన్నారు కదా. అలా ఫస్ట్ డే నుంచే దీని మీద ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. అవునండి, ఒక సెలబ్రేషన్ మూడ్ అన్నది ఫస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ హోల్ టీమ్ అదే మూడ్లో, అదే కన్విక్షన్తో పనిచేశారు కాబట్టి వాళ్ళు ఇలాంటి రిజల్ట్స్ కనబడుతున్నాయి. సో ఎలా అసలు ఈ ప్రాజెక్ట్కి సుష్మిత కొణిదెల ఒక ప్రొడ్యూసర్ అనేది ఎలా మెటీరియలైజ్ అయింది అసలు? అంటే ఆయనకి ఈ క్యూ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అవ్వడం, పిచ్ స్టోరీస్ పిచ్ చేయడం, కాంబినేషన్ సెట్ చేయడం, ఈ క్యూలో నేను కూడా ఒక మెంబర్గా ఉన్నానండి. మెనీ ఇయర్స్గా ట్రై చేస్తాను, ఒక 2 yearsగా డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ డైరెక్టర్స్ ఇవన్నీ. బట్ ఆయన కన్విన్స్ చేసి ఆయనకు నచ్చే స్టోరీ తీసుకురావడం అన్నది టుక్ మీ సమ్ టైం. బట్ సో ఈ స్టోరీ వచ్చింది, అనిల్ గారు రావడం, అది అనిల్ గారు సాహోతో అసోసియేట్ అవ్వడం, ఇలా వచ్చేసరికి అడిగారు, నువ్వు వెయిటింగ్లో ఉన్నావు, నీ డేట్స్ నేను నీకు కమిట్ చేశాను,
ఇఫ్ యూఆర్ ఓకే నువ్వు స్టోరీ విను, ఇఫ్ ఇట్స్ గుడ్, ఇఫ్ యూఆర్ హ్యాపీ టు కొలాబరేట్ విత్ దిస్ యూ కెన్ డూ ఇట్ అని అన్నారు. సో నాకు కూడా ఆయన ఏదో ఆపర్చునిటీ ఇచ్చారు, మనం దూకేసి చేసేద్దాం అనేది అండ్ నాకు పర్సనల్ సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వదు. ఓకే. సో ఎస్, హీరో డేట్స్ ఉన్నాయి మన చేతిలో. అట్ ద సేమ్ టైమ్ వాట్ ఈస్ మై స్టేక్ ఇన్ ద ఫిల్మ్ అన్న దాంట్లో వెదర్ ఐఎమ్ కంఫర్టబుల్ టు రైట్ నౌ టు ఇన్వెస్ట్ ఇన్ అ ఫిల్మ్ లైక్ దిస్, బికాస్ స్కేల్ తెలుస్తుంది నాకు ఎంత పెద్ద ఫిల్మ్ అవుతుందో. సో అన్న దాంట్లో ఐ ఆల్సో టుక్ 2-3 days టు అసెస్ మై ఆపర్చునిటీ రైట్ నౌ, రిసోర్సెస్ అండ్ అవన్నీ ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత ఐ నో ఐ వాజ్ రెడీ. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఆ క్యూలో మీరు ఉన్నారు, కానీ ప్రతిసారి ఆ క్యూలోంచి వెనక్కి వెళ్ళిపోయారు. ఆ టైంలో ఎలా అనిపించేది? అంటే ప్రతిసారి అవ్వలేదని ఐ థింక్ విశ్వంబరాను ఇది నా ప్రాజెక్ట్ దగ్గర కొంచెం అటు ఇటు అయినాయి. బట్ విశ్వంబరా కూడా ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఓన్లీ ఫర్ అస్, మన విక్రమ్ ఆఫ్ యూవీ క్రియేషన్స్. సో నా స్టోరీ సెట్ అయ్యేటట్టు ఉంది అక్క, షల్ ఐ గో అహెడ్ అన్నాను. సో అఫ్ కోర్స్ ఎవరికి సెట్ అయితే ఫస్ట్ ప్రధానం అనేది ఆయన ఫిల్మ్ తర్వాత ఫిల్మ్ చేయడం అనేది ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్. అది నేను చేసినా నువ్వు చేసినా ఇంకెవరైనా చేసినా ఇట్స్ ఆల్ ద సేమ్ ఫర్ మీ, ప్లీజ్ గో అహెడ్ అని అన్నాను. బట్ దట్స్ అ లార్జ్ స్కేల్ ఫిల్మ్. సో అది కొంచెం టైం టేకింగ్ ఫిల్మ్ అది. సో దాని టైం టేకింగ్ వల్ల మాకు కొంచెం గ్యాప్ వచ్చేసరికి వీ వర్ ఏబుల్ టు పుల్ ఆఫ్ సంథింగ్ లైక్ దిస్ సూనర్. విక్కీ గారితో ఇప్పుడు అన్నారా మీకంటే నేనే ముందు వస్తున్నానని? వికీతో నేనా? పాపం తనే ఈ హ్యాష్ ట్యాగ్ నంబర్స్ ఉంటే చూడండి 156 157, అది ఓకే నువ్వు పర్మిషన్ ఇస్తే నీ నంబర్ నేను తీసుకుంటాను అన్నారు. సో స్వీట్, ఈజ్ లైక్ అ బ్రదర్ టు మీ. సో ఎస్ అఫ్ కోర్స్ నువ్వు కాబట్టి ఇట్స్ ఓకే విక్కీ ప్లీజ్ టేక్ ఇట్ అన్నాను. తర్వాత తనే అన్నాడు ఈ నంబర్ నీకే ఇచ్చేస్తాను అని. సో దట్స్ ద రిలేషన్షిప్ వీ హ్యావ్. అంటే మీరైనా అటు సాహు అయినా ఇద్దరు ఇండివిజువల్గా కూడా సినిమా తీయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు, బట్ మీ ఇద్దరు కొలాబరేషన్ అనేది ఎలా? అంటే సాహు గారు అనిల్ గారు కమిట్మెంట్ ఉండింది అండ్ స్టోరీ వాళ్ళిద్దరు కూర్చొని అనిల్ గారు డెవలప్ చేసిన స్టోరీ సాహు గారు తీసుకొచ్చారు. అండ్ నేను చెప్పినట్టు ఐ హ్యాడ్ హీరో గారు డేట్స్. సో ఆయన వెయిట్ చేసి నెక్స్ట్ ఇప్పుడు నాతో సినిమా చేశారు అనుకోండి నా సోలోగా, ఆయన వెయిట్ చేయాల్సి వస్తుంది సాహు గారు. లేదు సాహు గారు ఇండివిజువల్గా చేయాలంటే నేను వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఎవరికి ఇది బెనిఫిట్ అవ్వదు, ఇద్దరం కలిపి చేస్తే మనకే త్వరగా బెనిఫిట్ అవుతుంది అనేసి వీ బోత్ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్, నేను సాహు గారు. అండ్ హీఈస్ అ జెంటిల్మెన్ ఇన్ దట్. సో హీఈస్ వెరీ హ్యాపీ ఫర్ కొలాబరేషన్. సో అలా స్టార్ట్ అయింది. స్టార్టింగ్, రిలీజు, హిట్. ఈ ప్రాసెస్లో స్వీట్ మెమరీస్ కానీ ఏదైనా చిన్న చిన్న బెటర్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? బెటర్ ఎక్స్పీరియన్సెస్ అంటూ ఏమీ లేవండి, బట్ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్సెస్ అయితే అయినాయి. షూట్ డిలేస్ వల్ల, అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో జరిగిన ఈ యూనియన్ ఇష్యూస్ వీటి వల్ల, స్ట్రైక్ వల్ల వీ హ్యాడ్ డిలేస్. ఆ డిలే వల్ల ఏమైందంటే మళ్ళీ ఒకసారి ప్లానింగ్లో కూర్చోవాల్సి వచ్చింది, డేట్స్ వైజ్ కానీ కొన్ని సెట్స్ హోల్డ్ చేసాము. సో అవన్నీ కాస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా వన్ ఆఫ్ అవర్ బిగ్ ఛాలెంజెస్ వాజ్ ద డిజిటల్ రైట్స్. ఓకే, అది మీరు ఆబ్వియస్లీ యూ విల్ నో దట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ acquisition రేట్స్ డౌన్ అవుతూనే ఉన్నాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ దట్ ద ఇండస్ట్రీ ఈస్ ఫేసింగ్ నౌ. సో కోవిడ్ నుంచి థియేటర్స్ నుంచి మన థియేటర్ ఫుట్ఫాల్ తగ్గినా సరే వీ స్టిల్ హ్యావ్ డిజిటల్ రెవెన్యూస్ టు సపోర్ట్ అస్ అని అనుకున్నాము. బట్ అది కూడా ఒక లైక్ ఎనీ అదర్ బిజినెస్ కర్వ్, అదొక పీక్ వచ్చేసరికి అది కూడా డిప్ అవుతాయి బిఫోర్ ఇట్ పిక్స్ అప్. దట్ కరెక్షన్ ఇస్ హ్యాపెనింగ్ నౌ. సో దట్ వాజ్ అవర్ మేజర్ ఛాలెంజ్. అంటే మీరు ముందే ఇచ్చేసారు కదా, అదే ఇప్పుడు దాకా హోల్డ్ చేయగలిగి ఉంటే ఇంకా పెద్ద బెనిఫిట్ అయి ఉండేదేమో యాజ్ అ ప్రొడ్యూసర్. హోల్డ్ చేస్తుంటే అది రివర్స్ అయి ఉండేదండి, బికాస్ ఇంకా డౌన్ అవుతున్నాయి. బికాస్ వాళ్ళు ఆ కార్పొరేట్ లెవెల్స్లో ఇన్ దోస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అక్కడ కూడా కరెక్షన్ జరుగుతుంది. సో దట్ కాల్ ఐ విల్ గివ్ ఇట్ టు సాహు గారు ఓన్లీ బికాస్ ఒక రైట్ టైంలో లెట్స్ నాట్ గెట్ టూ ఒక స్టబన్ అవ్వకుండా మనం ఈ టైంలో మనం ఈ రైట్స్ ఈ నెంబర్కి ఇచ్చేసి ఇట్స్ గుడ్ అని నాకు ఒక ఫీలింగ్, గట్ ఫీలింగ్ వస్తుంది. వాట్ యూ థింక్ అంటే ఎస్ లెట్స్ గో అహెడ్ డూ ఇట్ అన్న. సో అండ్ ప్లస్ మాకేంటంటే ప్రాజెక్ట్ ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఎప్పుడో అమ్మేసుకుని అలా లేదు, వీ స్టార్టెడ్ ఇమీడియట్గా అమ్మాను. సో ఆ క్విక్ డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది.
అండ్ రిలీజ్ డేట్ అన్నది అదొక డెడ్ లైన్ లాగా పెట్టుకున్నాం కాబట్టి ఇంకెవరూ ఏ చాయిస్ లేకుండా వీ హ్యాడ్ టు ఫినిష్ ఇట్. సో రిలీజ్ డేట్ డెడ్ లైన్ లాగా పెట్టుకున్నారు. ఆ స్ట్రైక్ పీరియడ్లో అరే మనం డేట్ అనౌన్స్ చేసామే, స్ట్రైక్ వచ్చి పడింది అనే ఆ టెన్షన్ అయితే ఉండేది కదా. ఆ టైంలో ఉండిందండి ఆబ్వియస్లీ. బికాజ్ నేను చెప్పినట్టు మళ్ళీ అన్నీ రీసెట్ చేసుకోవాలంటే కొంచెం ఇట్స్ అ ఛాలెంజ్ ఓన్లీ బికాజ్ ఆల్ పెద్ద స్టార్స్. వెంకీ గారి డేట్స్, సింగిల్ కాదు కదా అంతా. వెంకీ గారి డేట్స్, నయనతార గారు ఆల్సో షీఈ్ మూవ్డ్ ఆన్ టు అదర్ ప్రాజెక్ట్స్. తమిళ్లో చేస్తున్నారు, ఆవిడ హిందీలో చేస్తున్నారు. సో తిరిగి అందరు డేట్స్ అడగడము, కొన్ని కాస్ట్ మరీ హైగా వెళ్ళకుండా స్టూడియోస్తో మాట్లాడుకోవడం సెట్స్ గురించి, ఇవన్నీ ప్లానింగ్ స్టేజ్లో అంటే కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. బట్ హ్యావింగ్ అ డైరెక్టర్ లైక్ అనిల్ రావిపూడి ఈజ్ అ బిగ్ బ్లెస్సింగ్. బిగ్ అడ్వాంటేజ్. బిగ్ బ్లెస్సింగ్ డెఫినెట్లీ. వెరీ రెస్పాన్సిబుల్ డైరెక్టర్. యా, అంటే ఇవాళ రేపు 1-2 సక్సెస్లకే కాలర్ ఎగరేసే డైరెక్టర్ని మీరు చూసుంటారు, నేను చాలా చూశాను. బట్ నాన్ స్టాప్గా 8 హిట్లు ఇచ్చిన తర్వాత ఇది 9వ వర్షం 9వ హిట్. అన్ని హిట్లు ఇచ్చి కూడా ప్రొడ్యూసర్ సేఫే ముఖ్యం అనే ఆలోచించే డైరెక్టర్లో నాకు తెలిసి అసలు ఫింగర్ టిప్స్లో ఉంటారు. అందులో ముందు వరుసలో అనిల్ రావిపూడి ఉంటాడని చెప్పొచ్చు. డెఫినెట్లీ అండి. తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఆయనతో అనిల్ గారితో చేయడం అన్నది స్క్రీన్ మీద ఎంత ఫన్ చూపిస్తారు ఆయన, ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఫన్ చూపిస్తారు. వెరీ పాజిటివ్ పర్సన్. అందరినీ నవ్వించాలి, సెట్లో కూడా యూనిట్లో కూడా అందరూ హ్యాపీగా ఉండాలి నాతో పనిచేయడానికి అన్నదే ఆయన మెయిన్ గోల్. అండ్ నాన్నగారు ఎప్పుడు చెప్తారు, ఒక సినిమా సక్సెస్ అన్నది మేకింగ్లోనే ఉంది. థియేటర్స్లో రిలీజ్ చేసిన తర్వాత ఆడియన్స్ ఎలా రిలీజ్ చేస్తున్నారు అది వేరే టైప్ ఆఫ్ సక్సెస్. ప్రొడ్యూసర్కి ఇట్ షుడ్ బి ఎ సక్సెస్ వైల్ మేకింగ్ ఇట్. సో దానికి ఆల్ క్రెడిట్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు అనిల్ రావిపూడి. బికాజ్ హీ చాలా బాధ్యతగా తీసుకుంటారు ఆయన. ఫిల్మ్ మేకింగ్ అన్నది ఇట్ ఈస్ నాట్ అంటే అఫ్ కోర్స్ ఇట్స్ అ క్రియేటివ్ జాబ్. మైండ్ యూ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ ఎనీథింగ్. మనకి ఏది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యూ షుడ్ థింక్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్ ఆలోచించాలి. అట్ ద సేమ్ టైమ్ హీ థింక్స్ లైక్ అ బిజినెస్ మ్యాన్. ఇదే నేను పెట్టుంటే డబ్బులు ఎలా చేస్తాను అలాగే ఆలోచిస్తారు ఆయన. అండ్ ఇట్స్ రియలీ అ బ్లెస్సింగ్ ఫర్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్ ముక్తకంఠంతో చెప్పిన మాట వింటేజ్ చిరంజీవిని చూసాము అని. ఎవరిది క్రెడిట్ ఎవరు? డెఫినెట్లీ ఇట్ ఈస్ అనిల్ రావిపూడిదే. ఆయన అనుకున్నారు కాబట్టే ఆయన ఏదైతే చూస్తే నేను ఎంజాయ్ చేస్తాను, మెగాస్టార్ ఇలా చూస్తే నేను ఎంజాయ్ చేస్తాను అనుకుని ఆయన ఫిక్స్ అయిపోయారు. అండ్ బట్ అదే సేమ్ ఇప్పుడు మనం జస్ట్ అలాగా ఆయన రీకాల్ వాల్యూ కోసం ఇలా షార్ట్స్ విడివిడిగా పెట్టుంటే ఇట్ వుడ్ హ్యావ్ నాట్ మేడ్ సెన్స్. అది ఆయన క్రియేటివిటీ ఎక్కడ వచ్చిందంటే ఈ స్టోరీలో అది ఎలాగ అల్లుకుంటూ జెల్ అయ్యి అది స్టాండ్ అవుట్ అవ్వకుండా ఉండేలాగా చేసుకున్నారు ఆయన ఆ రైటింగ్లోనే. అలా రైటింగ్లో ఉంది కాబట్టి ఆయన కన్విన్స్ చేయగలిగారు నాన్నగారిని. ఇలా ఇవి పెడదాం అనుకున్నాను, ఈ బాడీ లాంగ్వేజ్, ఈ డైలాగు ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నాను అని ఆయన్ని కన్విన్స్ చేశారు. ఎందుకంటే స్టోరీలో ఒక స్మూత్ భాగం కింద ఉంది. సో బోత్ ఆఫ్ దెమ్, నాన్నగారు అండ్ ఆయన కన్విన్స్ అవ్వడం, అనిల్ గారు ఈ ఐడియా పుట్ ఫోర్త్ చేయడం అన్నది ఇట్స్ దేర్ క్రెడిట్. ఇవాళ రేపు టెక్నికల్గా ఎంతో అడ్వాంటేజ్ అయింది. చాలామంది హీరోలు స్క్రీన్ మీద టెక్నాలజీని ఎక్కువ నమ్ముకుంటున్నారు. బట్ వేరాజ్ ఈ సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారు ఎంత కష్టపడ్డారు అంటే టెక్నాలజీతో సంబంధం లేకుండా అంత వింటేజ్గా కనపడటానికి ఆయన ఎంతో కష్టపడ్డారనేది మాత్రం అర్థమవుద్ది. సో మీరు ఇంట్లో ఉన్నారు, దగ్గరగా ఆయన చూశారు కదా, సో ఆయన చేసిన హార్డ్ వర్క్ ఏంటి? ఆయనది హార్డ్ వర్క్ అంటే ఏంటండి, ఒకసారి సినిమా స్టార్ట్ అయింది, షూటింగ్ కెమెరా రోల్ అయింది అన్నప్పటి నుంచి షూట్ ర్యాప్ అన్నంత వరకు ఒకటే ఫోకస్లో ఉంటారు ఆయన. డైరెక్టర్ ఏదో ఒక సీన్ అడిగారు నన్ను, నేను ఎలా పర్ఫామ్ చేస్తాను ఇంకంతే, ఇంక ఈ 2 వేలోనే ఉంటారు, ఇంకా వేరే డిస్ట్రాక్షన్స్ కానీ ఏమీ ఉండవు. అట్ ద సేమ్ టైం షూట్ స్టార్టింగ్ మార్నింగ్ 8 o'clock అక్కడ షాట్ పడాలి అంటే హీ వేక్స్ అప్ అట్ 5:30. ఆయన జిమ్ము, ఆయన ఫిట్నెస్కి హెల్త్కి తీసుకునే కేరు, ఆయన ఫుడ్డు, ఆయన సప్లిమెంట్స్ ఇవన్నీ ఆన్ డాట్ ఉంటాయి. ఎక్కడ అది రిలాక్స్ అవ్వడం కానీ ఏది ఉండదు. ఎందుకంటే రేపు నాకేమైనా అయితే నీ షూట్ డిలేలు అవ్వడం,
నేనేమైనా సిక్ అయినా, ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏదైనా నేను సిక్ అవుతాను. సో, ఐ హ్యావ్ టు కీప్ మై సెల్ఫ్ యాజ్ ఫిట్ యాజ్ పాసిబుల్. సో, మీకు నా వల్ల ఏ డిలేలు రాకుండా జరగాలి. అది ప్రైమ్ ఫోకస్ ఆయనకి. అండ్ ఆ డిసిప్లిన్ను ఇది లేకపోతే మాత్రం ఎవ్రీబడి విల్ సఫర్. సో ఇందులో చిరంజీవి గారు క్యారెక్టర్ ఎంత మంచి పేరు వచ్చింది, అలాగే వెంకటేష్ గారిది. సో బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఆ క్యారెక్టర్ వెంకటేష్ గారు అనుకున్నారా, లేదంటే వేరే ఆర్టిస్టులు ఏమైనా మీ మైండ్లో ఏమన్నా ఉందా, అసలు ఎలా అది? లేదండి. యాక్చువల్లీ బిగినింగ్ నుంచి ఇంకా ఆయనే అనుకున్నాం. ఎందుకంటే ఈ సినిమా ముందు నుంచే ఇంకేదో స్టోరీ డిస్కషన్స్‌లో అన్నీ జరిగినప్పుడు నేను నాన్నగారు అనుకుంది వెంకి గారు ఉంటే బావుంటది. ఒక ఒక ఎక్స్‌టెండెడ్ క్యామియో ఉంటే, బికాజ్ మీ కెమిస్ట్రీ ఆఫ్ ద స్క్రీన్ ఆల్సో సో గుడ్. దట్ కామ్రాడరీ, ఫ్రెండ్‌షిప్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ, అది గాని మనం క్యాప్చర్ చేసి స్క్రీన్ మీద పెట్టగలిగితే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటూ ఉన్నాం ఆ డిస్కషన్స్. కరెక్ట్‌గా ఈ స్టోరీ విన్నప్పుడు ఆయనకి స్ట్రైక్ అయింది. అనిల్ ఇది గానీ వెంకి గారు చేస్తే మాత్రం సూపర్‌గా ఉంటది. అంటే ఆయన ఇమ్మీడియేట్‌గా ఆయన ఓకే. అనిల్ గారికిను, వెంకి గారికి ఉన్న రిలేషన్‌షిప్ తెలుసు మనకి. వాళ్ళకున్న ఇద్దరికి మధ్యలో ఉన్న ఆ బాండ్ అన్నది తెలుసు కాబట్టి ఇట్ వాస్ అ వెరీ న్యాచురల్‌గా ఆయన డెసిషన్. మీరు చిరంజీవి గారు రీఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆయనకి కాస్ట్యూమ్ డిజైనింగ్, స్టైలింగ్ మీరు చేశారు. బట్ ఈ సినిమాకి వచ్చేతలకి ఆ 2 డిపార్ట్మెంట్లు వేరే వాళ్ళు హ్యాండిల్ చేశారు. అంటే మీ పర్యవేక్షణలో జరిగిందా, లేదంటే ఎలా అది? కోర్స్ నేను ఉండాల్సి వచ్చిందండి. బికాజ్ ఆయన బాడీ టైపు, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయనకి ఏది కంఫర్టో అది మిగతా బయట ఉన్న కాస్ట్యూమ్ డిజైనర్స్ కానీ, స్టైలిస్ట్ కానీ తెలీదు. సో నేను నేను ఆయనతో ప్రొడక్షన్ చేయాలి, ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయాలి అన్న తెలిసినప్పటి నుంచి నేను ఏం చేశానంటే, ఇంకొక స్టైలిస్ట్ ఉన్నారు అశ్విన్ అని. ఈజ్ ఆల్సో గుడ్ స్టైలిస్ట్. చాలామంది పెద్ద స్టార్స్కి చేశారు. సో నేను చేసే సినిమాలో అశ్విన్ నువ్వు ఒక సాంగ్ చేసి చూడు, నేను మిగతా ప్రీవియస్ ఫిల్మ్స్లో చేస్తే యూ విల్ ఆల్సో బిల్డ్ ర్యాపో విత్ హిమ్, విత్ చిరంజీవి గారు. సో యూ విల్ ఆల్సో అండర్స్టాండ్ బికాస్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ అ ప్రొడక్షన్ విత్ హిమ్. అప్పుడు నేను ఫుల్ అందులో బిజీ అయిపోతే ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ కాస్ట్యూమ్స్ అని అన్నా. సో అలాగా ఐ స్టార్టెడ్ వర్కింగ్, టేకింగ్ అశ్విన్ ఇన్ టు ద ప్రాజెక్ట్. సో ఈసారికి వచ్చేసరికి ఎంటైర్ ఫిల్మ్లో ఒక లుక్ ఇలా ఉండాలి, ప్యాలెట్ కలర్స్ ఇలా చేయాలి అన్న డిస్కషన్స్ నేను, అనిల్ గారు, చిరంజీవి గారు కూర్చొని చేసాము. ఆఫ్టర్ వి సెట్ ద లుక్, ఇంకా సీన్ వైజ్ పర్చేసెస్, సీన్ వైజ్ ఎలా స్టైల్ చేయాలి, ఇవన్నిటి మీద అశ్విన్ టుక్ ఓవర్. అంటే మీ ఇన్వాల్వ్మెంట్, ఒక ప్రొడ్యూసర్గా మీ ఇన్వాల్వ్మెంట్ ఈ సినిమాలో ఎంత? అంటే పర్సంటేజ్ వైజ్గా చెప్పాలంటే ఎలా? 100% ఉందా, లేదంటే అంటే ఇంకో ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు కాబట్టి షేరింగ్ బేస్ మీద చేసుకున్నారా? అసలు ఏంటి మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? డెఫినెట్లీ కొలాబరేషన్ అంటే మాత్రం టీం వర్క్గా పనిచేయకపోతే కష్టం అండి. అండ్ ప్లస్ మనకి ఫస్ట్ నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా స్ట్రెంగ్స్ ఏంటి, ఆయన స్ట్రెంగ్స్ ఏంటి, ఈ రెండు మనం తీసుకొచ్చి మనకు ఒక అడ్వాంటేజ్గా ఎలా మార్చుకోవాలి అన్నదే మేము ప్లే చేసాము. నేను చెప్పినట్టు ఆయన యూనో వెరీ సినిమా లాంగ్వేజ్ అంటే ఆయన డైరెక్టర్ డేట్స్, నేను హీరో డేట్స్ తీసుకురావడంతో స్టార్ట్ అయింది. ఓకే. అండ్ ఇది ఒకటే నాకు యాజ్ అ బిజినెస్ ఉమెన్, ఫర్ మీ దిస్ ఇస్ నాట్ ఇనఫ్ ఇఫ్ ఐ డోంట్ పుట్ మై స్కిన్ ఇన్ ద గేమ్. నా సైడ్ నుంచి ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ లేకపోతే నాకు టు బి ఆనెస్ట్ మోటివేషన్ ఉండదు చేయడానికి ఎనీ బిజినెస్. ఈ సినిమా ప్రాజెక్ట్స్ అనే కాదు, ఏ బిజినెస్లో కూడా నేను ఫుల్లీ అందులో ఇన్వాల్వ్ అవ్వకపోతే ఒక హాఫ్ వే అయిన తర్వాత నేను ఇంట్రెస్ట్ లూజ్ చేస్తాను, మోటివేషన్ ఉండదు, దేనికి పని చేస్తాం అనిపిస్తుంది. సో ఎప్పుడైతే మన రిస్క్ కూడా ఉంది అందులో అంటే ఆ హార్డ్ వర్క్ వేరేగా ఉంటుంది టు బి ఆనెస్ట్ ఫర్ ఎనీ బిజినెస్. నేను ఆ క్వశ్చన్ అడగడానికి కూడా ఏముంది, చిరంజీవి గారు అన్నాయి కాబట్టి డేట్లు వేరేశారు ఇలా ఉంటుంది. మేజర్ ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా. అంటే ఒక విమర్శ అనేది ఆ నోట్ నుంచి అనటం చాలా విమర్శ కాదు, ఇట్ ఈస్ అ న్యాచురల్ అసంప్షన్, ఇట్స్ ఫేర్ అసంప్షన్. అలా ఆలోచిస్తారు చాలామంది. అండ్ వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతే ఆలోచించుకోగలరు కూడా, అది మనం ఏం చేయలేము. బట్ ఫర్ మీ పర్సనలీ యాజ్ అ బిజినెస్ పర్సన్, యాజ్ అ బిజినెస్ ఉమెన్, నేను చెప్పినట్టు నాకు ఏ మోటివేషన్ ఉండదు. దానికి ఎందుకు ఇంత కష్టపడ్డాం, ఆయన హ్యాపీగా ఆయన ఏదో చేసుకుంటారు, మన సినిమా చూసుకుని ఎంజాయ్ చేయొచ్చు కదా. వై go through all of these unless I have my very plainly put, why if I don't have my money in it. సో నాకైతే అలాంటి బిజినెస్లో మోటివేషన్ ఉండదు ఇఫ్ ఐ డోంట్ కంప్లీట్లీ ఇన్వాల్వ్ ఇన్ ఇట్. ఇప్పుడు గోల్డ్ బాక్స్లో మీరు ఇంతకుముందు
షూట్అవుట్ అట్ ఆలేరు చేశారు, తర్వాత సేనాపతి చేశారు, శ్రీదేవి సోమన్ బాబు చేశారు. బట్ వాటి ద్వారా మీకు, నాకు తెలిసి ఒక ప్రొడ్యూసర్గా ఎలాంటి గుర్తింపు రాలేదు. అంటే ఎక్స్పెక్ట్ చేసినంత, అంటే ఒక మెగాస్టార్ కూతురు ఆ అమ్మాయి ప్రొడ్యూస్ చేసింది, అయినా ఆ రీచ్ కానీ అది రాలేదు. అది 100% వాస్తవం. యా, అంటే అది ఏం చేస్తుంటే అది రాలేదన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు. బట్ ఆ సినిమాలు చేసింది ఎందుకంటే స్టోరీ నచ్చి చేసాము ఒకటి, ఇంకోటి ఎక్స్పీరియన్స్, ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్ 100%. చేస్తున్నాము. మూడోది ఏంటంటే టీమ్ బిల్డింగ్కి ఉపయోగపడతాయండి ప్రాజెక్ట్స్ ఎప్పుడు. అవును. మన టీం ఏంటంటే సొంతంగా ఎవరూ చేయలేము ఏ బిజినెస్. యూ నీడ్ టు బిల్డ్ అ టీమ్. ఆ టీం బిల్డ్ చేయాలంటే ప్రాజెక్ట్స్ కంటిన్యూస్గా చేస్తూ ఉంటేనే హూస్ ద రైట్ పర్సన్, మన టీంలో ఉండే పర్సన్స్ సేమ్ ఐడియాలజీస్ ఉండాలి, బిజినెస్ ఐడియాలజీస్. సో టీమ్ బిల్డింగ్కి బాగా ఉపయోగపడింది నాకు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు ఎక్కడ నా డిజిటల్ ప్రాజెక్ట్స్ అన్నీ నాకు హెల్ప్ అయినాయి అంటే బిజినెస్ డిసిప్లిన్ అండ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ దగ్గర. అది లేకపోతే ఈ పెద్ద స్కేల్ ఫిల్మ్స్ చేయాలి అంటే చాలా కష్టమైపోతాయి. సో సో ఆ ప్రాజెక్టులు చేయటం అనేది ప్రొడ్యూసర్గా మీకు ఈ సినిమాకి ఎంతో హెల్ప్ అయింది. హ్యూజ్ హెల్ప్ అండి, హ్యూజ్ హెల్ప్. బికాజ్ మన పేపర్ వర్క్, బుక్స్ ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తే అంత ఈజీగా స్కేల్ అప్ చేయొచ్చు. ఒక స్టార్టప్ నుంచి ఒక పెద్ద బిజినెస్ అవుతున్నావు అంటే దానికి యువర్ మెథడాలజీ ఆఫ్ రన్నింగ్ ద బిజినెస్, యువర్ బుక్స్, యువర్ పేపర్ వర్క్, నీ లీగల్ మ్యాటర్స్ ఇవన్నీ పక్కాగా లేకపోతే స్కేల్ అయ్యే కొద్దీ యూ విల్ లూజ్ ద థింగ్. అండ్ టప్ మన అప్పుడు ఎక్కడ పడతామో తెలియదు. సో డెఫినెట్లీ నాకు ఈ కార్పొరేట్స్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇస్ అ హ్యూజ్ హెల్ప్. సో అలాగే అండి, పండక్కి మీరే ఫస్ట్ అనౌన్స్ చేశారు పండగకి వస్తున్నామని. సో ఆ తర్వాత కాంపిటీషన్, అంటే చిన్నవి అయినా కానీ ఏదన్నా, అంటే ఈ రేంజ్ సినిమాలు కాకపోయినా కాంపిటీషన్ అయితే వచ్చినాయి. ఒక పెద్ద సినిమా వచ్చింది, 3 చిన్న సినిమాలు వచ్చినాయి. అంటే ఇవాళ రేపు సినిమా అనేది 1 వీక్, 10 days to 3 weeks సినిమా ఇలా అయిపోయింది. ఇంత ముందులాగా 100 days అలా లేవు. ఈ 1 weekలో మనకి ఎంత కలెక్షన్ వచ్చింది, మనం పెట్టింది తిరిగి వచ్చిందా లేదా, ఈ యాంగిల్లోనే ఆలోచిస్తాం. దానికి అలా రావాలంటే మొత్తం అసలు టోటల్గా థియేటర్స్ దగ్గర నుంచి అన్నీ మనకే ఉండాలి అనే ఒక ఇది వచ్చేసింది ఏ స్టార్ హీరోకైనా అది. బట్ ఇక్కడ షేరింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు, అరే మనం ఇంత భారీ బడ్జెట్, ఇంత స్టార్స్, ఇద్దరు పెద్ద స్టార్స్ని ఉన్నారు, ఎలా మనకి అని ఎప్పుడన్నా టెన్షన్ ఏమన్నా ఉందా మీకు? టెన్షన్ అనలేము దాన్ని, బట్ ఎక్స్పెక్టెడ్ రిస్కే అవుతుంది ఇది అని అనిపించింది. అంటే సినిమా బాగుంది, చాలా బాగా వచ్చింది, మనం చూసుకున్నాం, గ్యారంటీ ఇట్టు, ఈవెన్ దో మనం పెట్టిందంతా తిరిగి రావాలి, బయర్స్ సేఫ్ అవ్వాలి అవుతుంది కదండి. షేర్డ్ థియేటర్ స్పేసెస్ అవుతాయి. బికాస్ అన్ని సినిమాలు బాగా ఆడాలి అండ్ ఆల్ గుడ్ కాంటెంట్ ఫిల్మ్స్ వచ్చినాయి, మంచి సినిమాలు అండ్ సిమిలర్ జానర్స్లో వచ్చినాయి, అనే ఫ్యామిలీ నైస్ ఫీల్ గుడ్ ఫిల్మ్స్లో వచ్చినాయి. సో డెఫినెట్లీ అన్ని థియేటర్స్కి అన్ని సినిమాలకి థియేటర్స్ అయితే డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, అంటే స్ప్రెడ్ అవ్వాలి. కాబట్టి దిస్ వాజ్ అన్ ఎక్స్పెక్టెడ్ ఛాలెంజ్. వీ న్యూ దట్ వీల్ హ్యావ్ టు షేర్ విత్ ఎవ్రీబడి. సో వీ జస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎంతవరకు మ్యాక్సిమం డిస్ట్రిబ్యూటర్కి ఒకసారి ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి తెలుస్తాయి ఏ ఏరియాస్లో ఏ స్క్రీన్స్కి ఇవ్వాలి, మిగతా సినిమాల్లో ఎక్కడ ఇవ్వచ్చు అన్నది తెలుసు. బట్ ఆబ్వియస్లీ వీ హ్యాడ్ అ క్లోజ్ చెక్ ఆన్ ఆల్ ఆఫ్ దాట్. ఎక్కడైనా వీలైతే ఆపర్చునిటీ దొరికితే మాకు కొంచెం యాడ్ చేయని అడిగాము, రిక్వెస్ట్ చేసాము. బట్ దానికి మించి మన చేతిలో ఉండదు, యూనో, బికాజ్ అన్ని సినిమాలు ఆడాలి. ఆ డిస్ట్రిబ్యూటర్లు కొన్న వాళ్ళు కూడా దే షుడ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. సో సినిమా పవన్ గారు చూసారా? ఆయన చూపించడానికి వెయిట్ చేస్తాను. ఇవాళ మార్నింగే అడిగాను టైం ఇస్తే చూపిస్తాను అనేసి. సో కొంచెం బిజీగా ఉన్నారు, బట్ ఈ బిజీలో చూడడం కరెక్ట్ కాదు. ఈ సినిమా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఫ్రీగా ఉన్నప్పుడు మైండ్ చూడాలన్నారు. సో దానికోసం వెయిట్ చేస్తాం ఆయన చూపించడానికి. ఒక ప్రొడ్యూసర్గా మీరు ఈ సినిమాకి అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఒక ప్రొడ్యూసర్గా కన్నా అంటే యాజ్ ప్రొడ్యూసరే అనొచ్చు. అందరూ ఓకే సినిమా బాగుందన్నారు, బాగా చేశారు, కష్టపడ్డారు, డాడీని బాగా చూపించావు ఇవన్నీ అన్నారు. మోస్ట్ వాల్యుబుల్ కాంప్లిమెంట్ ఏంటంటే ఫ్యాన్స్ మా బాస్ మాకు తిరిగి ఇచ్చావు. That was my most favorite compliment. So thank you for that అన్నారు. So that really filled my heart. చరణ్ అమ్మగారు సురేఖ గారు కామెంట్ ఏంటి?
చరణ్ రాగానే అసలు పెద్ద హగ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ అసలు చాలా బాగా చేసావు, డాడీ చాలా బాగా కనబడుతున్నారు అండ్ సినిమా కూడా సూపర్గా ఉంది, భలే ఎంజాయ్ చేశాను. ఆ రోజు సినిమా చూసిన రోజు తనకి చాలా హెక్టిక్ షూట్ ఉండింది. పెద్ద ఆల్మోస్ట్ క్లైమాక్స్ షూట్ చేస్తారు, హెవీ ఎపిసోడ్. అండ్ అలాంటి టైంలో తను ఏం చేయడు యాక్చువల్గా. షూటింగ్ ఫినిష్ చేస్తే ఇంటికి వస్తాను, నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ షూట్. అలా ఉండే టైంలో నేను వస్తానని చెప్పి డైరెక్ట్గా షూట్ నుంచి డైరెక్ట్గా ఏఎంబికి వచ్చి ఈ సినిమా చూశాడు. అది చూసి హ్యూజ్ కాంప్లిమెంట్ ఇచ్చి చాలా బాగుంది సినిమా, బాగా ఎంజాయ్ చేశాను, సో హ్యాపీ అన్నాడు. సో తను ఆ ఎఫర్ట్ పెట్టుకుని వచ్చాడు అంటేనే దట్ మీన్స్ ఈజ్ రియలీ రియలీ హ్యాపీ. అంటే ఒక విధంగా చెప్పాలంటే స్ట్రెస్ బస్టర్ కూడా ఇది. ఎస్, అలా ఉపయోగపడి ఉంటుంది తనకి డెఫినెట్లీ. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో నాన్నగారితో పాటు ఆయన కాంటెంపరీ హీరో అయిన వెంకటేష్ గారు చేశారు, ఇంకో ఇద్దరు మిగిలి ఉన్నారు ఆయన కాంటెంపరీ హీరోస్. సో మీ బ్యానర్లో వాళ్ళతో కూడా ఏమన్నా ప్లానింగ్ ఏమన్నా చేయొచ్చు ఆ ఫీచర్? అలాంటి డ్రీమ్ ఆపర్చునిటీ వస్తే వై నాట్ అండి. అసలు ఇప్పుడు ఈ రిజల్ట్ ఇలాంటి వెంకీ గారు ఈయన పెట్టినందుకే సా ఎలా ఉండిందో సినిమా అండ్ ఆడియన్స్కి ఎంత లవ్ చేశారో, అలాగా ఇంకా మిగతా కంటెంపరీ హీరోస్ తోటి చేయడం అన్నది ఇట్స్ అ డ్రీమ్ ప్రాజెక్ట్. అయితే మాత్రం వై నాట్, వెరీ హ్యాపీ. సో మేము ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే నాన్నగారు కూడా అందరితో చేయాలని. ఐ నో హీ హాజ్ అ గుడ్ రిలేషన్షిప్ విత్ ఆల్ హిస్ కంటెంపరీస్ అండ్ ఆ టైం హీరోస్ అసలు వేరేగా చేసేవాళ్ళండి. ఆ డిసిప్లిన్ అన్ని మనం ఇప్పుడు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ప్రొడ్యూసర్స్గా పాడైతే అయిపోతాం వీళ్ళతో పనిచేసి. సో నిజంగానే ఇట్ విల్ బీ అ ప్లెజర్ టు అండ్ వెరీ బిగ్ ఆపర్చునిటీ, ఆనర్ టు వర్క్ విత్ ఎనీ ఆఫ్ ద బిగ్ హీరోస్. చరణ్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా. సో మీ ఇద్దరు కాంబినేషన్లో మళ్ళీ నాన్నగారితో సినిమా అంటే ఎప్పుడు అనుకున్నాం? నిజంగానే అలా సెట్ అయితే మాత్రం ఇద్దరం కలిసి చేద్దామని అన్నారు చరణ్ కూడా. సో చూడాలి, ఒక మంచి స్టోరీ అదొక సెట్ అవ్వాలి. అయితే మాత్రం మోర్ దెన్ హ్యాపీ. ఈవెన్ బాబాయ్ కూడా ఇప్పుడు కంటిన్యూగా సినిమాలు చేస్తున్నారు. అవునండి. సో ఇప్పుడు గోల్డ్ బాక్స్కి ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ వచ్చింది కాబట్టి సో మిగతా వాళ్ళతో కూడా వరుస ప్రాజెక్టులు అంటే సబ్జెక్ట్స్ ఏమన్నా రెడీ చేసుకుంటున్నారా? అవుతున్నాయండి, వీఆర్ డెవలపింగ్ సమ్ స్టోరీస్. అండ్ ఇది కాకుండా మాకు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్తో కూడా ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్ రెడీగా ఉంది టు బి రిలీజ్డ్. అండ్ జియో హాట్స్టార్తో కూడా వీఆర్ ఫినిష్ షూట్, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి ప్యారలల్లీ. సో మీరు సక్సెస్ కొట్టారు, అలాగే లాస్ట్ ఇయర్ నిహారిక కూడా తను కూడా బాగా చేస్తుంది, మంచి సక్సెస్ ఇచ్చింది. ఇప్పుడు తన సినిమా ఇంకోటి రాబోతుంది, మంచి కంటెంట్ బేస్డ్ ప్రాజెక్ట్స్ చేస్తుంది తన. సో మీ సిస్టర్స్ ఇద్దరు కూడా కలిపి సినిమా చేసే ఆలోచన ఏమైనా ఉందా? అనుకున్నావు, మంచి ఫన్ ప్రాజెక్ట్ ఉండాలి. తన ఐడియా ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ ఉంటే అది బాగుంటుంది మన ఇద్దరం చేస్తే అని అంది. సో మేబీ అలాంటి స్టోరీ డెవలప్ చేస్తే విల్ డూ ఇట్ టుగెదర్. అలాగే బిఎంఎస్ వాళ్ళ రేటింగ్స్ మీద ఫస్ట్ ఒక కోర్టు ద్వారా మీరు ఒక ఆర్డర్ తీసుకొని చేసిన ఫస్ట్ సినిమా ఇది. సో అంటే అక్కడి నుంచి మనం కోర్టు ఆర్డర్ తేవాలి అనే ఆలోచన ఎవరిది? మీ ఇద్దరు ప్రొడ్యూసర్లు ఎవరిది? లేదు, ఇది యాక్చువల్ సాహు గారిది అనొచ్చు, బికాజ్ ఆయనకే ఉంది ఎక్స్పీరియన్స్. ముందు సినిమా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్. బై ఇట్స్ సేఫ్, ఇట్స్ హెల్దీ ఆప్షన్ టు గో ఫర్ అని చెప్పి ఇట్ ఈస్ హిజ్ సాహు గారి కాలే. ఓకే. సో ఆ పార్ట్ పర్స్యూ చేసింది ఆయనే. ఇంకేం ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు ఒకటి ఈ 2 వెబ్ సిరీస్ ఉన్నాయండి రెడీ ఫర్ ఇది. నెక్స్ట్ ఇంకా ఫీచర్ ఫిల్మ్స్ డెవలప్ చేస్తున్నాము. సో సెట్ అయితే మాత్రం 2026 షుడ్ బి బ్లెస్డ్ బై గాడ్. ఫైనల్గా ఎంత హిట్ ఇచ్చిన ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్కి ఐ జస్ట్ వాంట్ టు టెల్ దెమ్ అ హ్యూజ్ హార్ట్ఫెల్ట్ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ దిస్ కైండ్ ఆఫ్ అ సపోర్ట్ అండ్ లవ్. సో ఇది ఆరంభం. సో మీరు అన్నట్టే ఈ 26 అనేది మీకు ఒక మెమరబుల్ ఇయర్గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, సుష్మిత కొణిదెల గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.